దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు, ఉండాల్సిందేమో 18 మంది. తర్వాత దీంట్లో అజారుద్దీన్ ఉన్నాడు కదా, అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సందర్భంలో మినిస్ట్రీ ఇచ్చిర్రు. కానీ అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది తెలియదు. 50-50% ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే అజారుద్దీన్కి ఇంకా ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో గవర్నర్ కోటాలో కన్ఫామ్ కాలేదు కాబట్టి సో కొంత అజారుద్దీన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ మంత్రి పదవి కొద్ద డౌట్ లెక్కనే కనబడుతున్నది. అయితే దగ్గర ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఒకటి మున్సిపల్ శాఖ ఖాళీగా ఉన్నది, తర్వాత ఎడ్యుకేషన్ ఖాళీగా ఉన్నది, తర్వాత హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. అజారుద్దీన్కి ఏదో ఒక పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, మిగతా అన్ని కూడా ఖాళీగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తర్వాత 2 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర, అంటే దాదాపు 2 మంత్రి పదవులు ఇంకా ఖాళీ ఉన్నాయి కదా, ఈ 2 పక్కన పెట్టుర్రి, ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. ఇక మిగతా ఏదైతే దాదాపు 4 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తొలగించే ఆలోచనలో ఉన్నారట. అంటే మంత్రి పదవులు తీసేస్తారట, మంత్రివర్గం నుండి సస్పెండ్ చేస్తారట. ఎవరెవరిని అంటే ఫస్ట్ కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు వినబడతా ఉంది. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తారనేది వినబడుతున్నటువంటి చర్చ. కొండా సురేఖ వరుసగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతా ఉంది. ఆమె కాంట్రవర్సీలో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అలాగే పని కూడా చేస్తలేదు, కొంత పని తక్కువ చేస్తూ ఉంది అనేటటువంటి అంశంతో ఆమె పర్ఫార్మెన్స్ బాగాలేదనేటటువంటి విషయం పైన కూడా కొండా సురేఖని మంత్రివర్గం నుండి తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. తర్వాత పొన్నం ప్రభాకర్ని కూడా మంత్రివర్గం నుండి తీసేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారట. పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుండి తీసేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తారట. మళ్ళీ పొన్నం ప్రభాకర్కి పిసిసి పదవి ఇస్తారట. అంటే షిఫ్టింగ్ చేస్తారు. పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుండి తీసేసి పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ కాబట్టి ప్రభాకర్కి ఏమో పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారు. అంటే ఏదైతే ప్రెసిడెంట్ పదవి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు పొన్నం ప్రభాకర్కి, మహేష్ కుమార్ గౌడ్కి పొన్నం ప్రభాకర్కి ఉన్నటువంటి మంత్రి పదవి ఇస్తారట. తర్వాత జూపల్లి కృష్ణరావుకు సంబంధించినటువంటి పేరు కూడా వినబడతా ఉన్నది. జూపల్లికి సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. జూపల్లి ప్లేస్లో వేరే వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతుంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50-50% ఛాన్సెస్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం 3 కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి ఈ 3ని మంత్రివర్గం నుండి తొలగించేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఈ 3 ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు? ఇప్పుడేమో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ ఉన్నటువంటి మంత్రి పదవులకు వెళ్ళి 3ని తొలగిద్దాం అంటున్నారు. అంటే దాదాపు 5 మంత్రి పదవులకు దాదాపు కొత్త వాళ్ళని తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి కొత్త వాళ్ళు ఎవరు ఫిట్టు, ఎవరు అన్ఫిట్టు ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. ఒకసారి మళ్ళీ పేర్లు రాస్తా, బాగా యాదపెట్టుకొని. ఫస్ట్ కొండా సురేఖ, తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత జూపల్లి. వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రి పదవులు తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. వీళ్ళని మంత్రివర్గం నుండి తొలగిస్తారనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు కొండా సురేఖ ప్లేస్లో మ్యాక్సిమం విజయశాంతి లేదా మహేష్ కుమార్ గౌడ్ లేదా మధు యాస్కి గౌడ్ వీళ్ళని తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే దాదాపు ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి కదా, అంటే దగ్గర 5 మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. ఈ 3ని కనుక తొలగిస్తే, పాత వాళ్ళని 3ని తీసేస్తే 5 మంత్రి పదవులు ఇవ్వాలి. ఈ 5 మంత్రి పదవులలో ఎవరెవరి పేర్లు వినబడతా ఉన్నాయంటే ఫస్ట్ విజయశాంతికి సంబంధించినటువంటి పేర్లు వినబడతా ఉంది. విజయశాంతికి మంత్రివర్గంలోకి చోటు దక్కొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి కూడా మంత్రి పదవి అంటే మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు, మంత్రి పదవి రావాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా కోరుకుంటా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మధు యాస్కి గౌడ్ ఆల్రెడీ ఈయన లాబింగ్ చేస్తూ ఉన్నాడు. మధు యాస్కి గౌడ్ చాలా క్లియర్గా ఆయన ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతూ ఉన్నాడు, రాహుల్ గాంధీతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడు. మధు యాస్కి గౌడ్కు కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తర్వాత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు మంత్రి పదవి అనేటటువంటి చర్చ అంటే మొత్తం ఉమ్మడి హైదరాబాద్లోనే ఏది మంత్రి పదవి ఒక్కటి కూడా లేదు. కాబట్టి హైదరాబాద్ మొత్తంలో ఒక మంత్రి పదవి ఉండాలంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకి ఇవ్వాలనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక 5వది వచ్చేసి ప్రేమ్ సాగర్ రావుకు వినబడతా ఉంది. ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. జూపల్లి కృష్ణరావు ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇక 6వ పేరు వచ్చేసి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళ పేర్లు ఎట్లా వస్తున్నాయి ఏం కథ అనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్తా. తర్వాత 7వది ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే, బీసీ బిడ్డ.
ఆది శ్రీనివాస్కి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇక 8వ పేరు బీర్ల ఐలేకి సంబంధించినటువంటి పేర్లు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక 9వది ఎస్టీ సామాజిక వర్గం నుండి అంటే గిరిజన సామాజిక వర్గం నుండి ఒక్కళ్ళకు కూడా పదవులు లేవు కాబట్టి మంత్రి పదవులు. సో గిరిజన సామాజిక వర్గం నుండి బాలు నాయక్కి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట దేవరకొండ ఎమ్మెల్యే. తర్వాత 10వ పేరు వచ్చేసి దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కూడా అవకాశం దక్కేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లిని కనుక మంత్రివర్గం నుండి తీసేస్తే, వీళ్ళని తొలగిస్తే తర్వాత 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 5 మంత్రి పదవులు కనుక ఖాళీ అయితే దీంట్లో విజయశాంతి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. విజయశాంతి బీసీ బిడ్డ. సో విజయశాంతికి అవకాశం దక్కేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కానీ విజయశాంతి కూడా 50-50. విజయశాంతి కూడా మంత్రి పదవి రాకపోతే ఆమె రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నది. కాబట్టి విజయశాంతికి 50-50 ఛాన్సెస్. ఆల్రెడీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చుడుతోటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు విజయశాంతి కాంగ్రెస్లో బలంగా పనిచేస్తలేదు, గాంధీ భవన్కు రాదు, ఆమె మీటింగ్లకు రాదు, సభలకు రాదు, ఆమె ప్రచారం కూడా చేస్తలేదు, కాంగ్రెస్ గెలవడానికి ఆమెకు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. కాబట్టి విజయశాంతికి మంత్రి పదవి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. మహేష్ కుమార్ గౌడ్కి ఆ మంత్రి పదవి కన్ఫామ్ అంటా ఉన్నారు. ఎవరైతే పొన్నమన్న ఉన్నాడో పొన్నమన్న ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి ఆ మంత్రి పదవి కన్ఫామ్ అట. మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లో పొన్నం ప్రభాకర్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మధు యాస్కి గౌడ్కి కూడా దాదాపు 70% ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మధు యాస్కి గౌడ్ కూడా నాకు మంత్రివర్గంలో చోటు కావాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కూడా గట్టిగా పోరాటం చేసిన అని చెప్పి మధు యాస్కి గౌడ్ కూడా కొంత ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి కూడా దాదాపు 50-50% ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో మంత్రి పదవులు లేనటువంటి నేపథ్యంలో మల్రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ప్రేమ్ సాగర్ రావు కూడా దాదాపు 70% అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కే అవకాశం ఉంది. లేకపోతే రాజగోపాల్ రెడ్డికి 100% మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి. జూపల్లి ప్లేస్లో ప్రేమ్ సాగర్ రావు లేదా రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు మంత్రివర్గంలో వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత ఆది శ్రీనివాస్కి కూడా 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత బీర్ల ఐలేకు 40% ఛాన్స్ ఉంది మంత్రివర్గంలోకి ఆయన ఉండడానికి. తర్వాత బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు 100% మంత్రి పదవిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒకటి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత రాజగోపాల్ రెడ్డి, తర్వాత బాలు నాయక్ లేదా రామచంద్ర నాయక్, దాదాపు ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు తగ్గేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో దీంట్లో మధు యాస్కి గౌడ్ కూడా అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దగ్గర కొత్త మంత్రులు వీళ్ళే అనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే పాత వాళ్ళను కూడా తొలగించబోతున్నట్టుగా కూడా వినబడుతున్న వ్యవహారం. ఒకవేళ పాత వాళ్ళ మంత్రి పదవులు కనుక తీసేయకపోతే దీంట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పొన్నమన్నకు పదవి ఉండంగానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తారట. మరి ఈ పిసిసి పదవి జగ్గారెడ్డికి లేదా ఇంకా ఇతరులకు అవసరం అని కూడా మధు యాస్కి గౌడ్ పిసిసి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మధు యాస్కి గౌడ్ పదవి ఆశిస్తూ ఉన్నాడు. అది పిసిసి పదవి అయినా పర్లేదు, మంత్రి పదవి అయినా పర్లేదు అనే చర్చ ఒక అంశం నడుస్తూ ఉంది. కాబట్టి మధు యాస్కి గౌడ్ మ్యాక్సిమం మంత్రివర్గంలోకి వచ్చే ఆలోచనలో ఉండడట. కానీ పిసిసి ఇచ్చినా కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పాత మంత్రులను తీసేయకపోతే రేవంత్ రెడ్డి దగ్గర 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 మంత్రి పదవులలో రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందట. ఒకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. మిగిలినటువంటి వాళ్ళకు 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అది కూడా పాత వాళ్ళని తీసేస్తేనే మిగతా వాళ్ళకి ఛాన్సెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ లిస్ట్ అవుట్ మొత్తం కూడా ఢిల్లీ హైకమాండ్కి పంపించిందట. ఒకవేళ పాత వాళ్ళని తీసేసినా కొత్త వాళ్ళు ఉన్నా ఇక వీళ్ళని పెట్టాలి అని చెప్పి ఇచ్చిందట. మహేష్ కుమార్ గౌడ్కి 70%, రాజగోపాల్ రెడ్డికి 70% వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించిండు. అంటే ఒక లెటర్ అనేది వినబడుతున్నటువంటి చర్చ, ఒక లిస్ట్ అనేది.